స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము రెండవ రోజున 3-4 అధ్యాయములు పారాయణ చేయవలెను. మూడవ అధ్యాయము. శ్రీ వశిష్ఠ మహర్షుల వారు రాజర్షి అయిన జనకులతో ఇంకా ఇలా చెప్తున్నారు. జనకరాజా, ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో దేనినైనను కొంచెం ఆచరించిన విశేషమైన ఫలితం దక్కుతుంది. బద్దకించి సుఖాలకు లోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించరో అట్టివారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు. పాపాత్ములై కోటి పర్యాయాలు చండాల యోనియందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారు. దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను, శ్రద్ధగా వినుము అని అన్నారు. తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుని వృత్తాంతము. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు, సదాచార నిష్ఠాగరిష్ఠుడు, అసత్యమాడనువాడుగా, సర్వభూత దయాపరుడుగా, సత్ప్రవర్తనతో ఉండేవాడు. పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరాన గల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరాడు. దాని కింద విశ్రమిద్దామనుకుని బ్రాహ్మణుడు పడుకున్నాడు. బ్రాహ్మణుడికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల నల్లని మేని ఛాయలతోనూ, కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లున్న ఎండిన డొక్కలతో, భీతి గొలుపు ఎర్రని నేత్రములు కలిగి, గుబురు గడ్డంతో, పైకి నొక్కబొడిచిన తల వెంట్రుకలతో, కత్తులు కటార్లు కపాలాలు ధరించిన భయంకర వికృత రూపులైన 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయం కంపితుడైనాడు. గజగజ వణుకుతూ కళ్ళు మూసుకొని భయంతోనే శ్రీహరిని స్మరించసాగాడు. ఓ నారాయణ, కేశవ, అచ్యుత, పరంధామ, సమస్త లోకాలకు ప్రభువైన వాడా, కాపాడు, రక్షింపుము, భయాలను పాలద్రోలే భగవంతుడా కాపాడుము, నిన్నే శరణు కోరుతున్నాను, నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు, నన్ను రక్షింపు పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరించుచు అక్కడి నుండి పారిపోసాగాడు. బ్రాహ్మణులు 3 పారిపోతున్న బ్రాహ్మణుణ్ణి వెంబడించారు. బ్రాహ్మణుడు స్మరిస్తున్న హరినామం వలనను, అతడు నిత్యము చేస్తున్న గాయత్రి మంత్ర బలం వలనను ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణునికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయమవసాగింది. బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది. అది వారు కంటబడింది. అంతటి బ్రహ్మరాక్షసులు, ఓహో, ఇతడెవరో దివ్య పురుషుడు కాబోలు, సత్వస్వరూపుడై ఉన్నాడు, ఇతని ద్వారా మనకేమి అపాయం కలగదు అని నిర్ణయించుకొని బ్రాహ్మణుడికి ఎదురు వెళ్ళి, ఓ విప్రుడా, మా వల్ల నీకేమి కీడు జరగదు, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి, ఆగుము అన్నారు. వారి మాటలు విన్న బ్రాహ్మణుడు ఒకంత కుదుటబడి భయరహితుడై అతి వినయంగా, నాయనలారా, మీరెవరు? ఆ వికృత రూపాలేమిటి? మీరు చేసిన పాపమేమిటి? మీ 3 మీ వృత్తాంతములను చెప్పినచో తగిన పరిష్కార మార్గం చెప్తాను అన్నాడు. వారొక్కొక్కరు వారి వారి జన్మ వృత్తాంతములను ఇట చెప్పారు. మొదటి రాక్షసుడు, ద్రావిడుని చరిత్ర. బ్రాహ్మణుడు పలుకులు విన్న ఆ బ్రహ్మ రాక్షసులలో ఒకడు ఇట్లు చెప్పసాగాడు. బ్రాహ్మణోత్తమ, నేనొక ద్రావిడ బ్రాహ్మణుడను. ద్రవిడ దేశమందలి మంధర అనే గ్రామానికి అధికారిని. అయితే కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తమును అపహరించి స్వార్థముతో కుటుంబ శ్రేయస్సే పరమావధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని. దాన ధర్మాలు ఎప్పుడూ చెయ్యలేదు. ఎవరికి పట్టెడన్నం పెట్టిన పుణ్యానికి పోలేదు. నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. భరింపరాని నరకయాతన అనుభవించాను. చివరికిలా బ్రహ్మరాక్షసిగా మారిపోయాను. నా యందు దయ ఉంచి నేను ముక్తి పొందే మార్గం చెప్పండి అన్నాడు. ఆంధ్రుని గాథ. రెండవ రాక్షసుడిట్లు చెప్పసాగాడు. ఓ విప్రోత్తమ, నేను సద్బ్రాహ్మణ వంశీయుడనైన ఆంధ్రుడను. ధనగర్వముతో కన్ను మిన్ను గానక కన్న తల్లిదండ్రులను పీడించాను. వారితో పోట్లాడాను. నా భార్య పిల్లలే నాకు ముఖ్యమనుకొని వారి మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేవాడిని. దాన ధర్మాలంటే ఏమిటో కూడా తెలియక దుష్టనై ప్రవర్తించాను. అన్యాయార్జనతో కండ కావరంతో మెలిగేవాడిని. మరణించిన తర్వాత నా పాపాలకు శిక్షగా ఘోరాతి ఘోరమైన నరక బాధలు అనుభవించాను. చివరికి బ్రహ్మ రాక్షసుడైనాను.
నాకు కూడా ముక్తి పొందే మార్గాన్ని తెలపమని వేడుకుంటున్నాను అన్నాడు. ఆలయ పూజారి కథ. పిమ్మట మూడవ రాక్షసుడిలా చెప్పసాగాడు. ఓ సాత్వికుడా, నేను ఒక విష్ణాలయం పూజారిని. రాతి విగ్రహం ఏమి చేస్తుందిలే అనుకొని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్న కానుకలన్నింటినీ వేశ్యల పాలు చేసి మిక్కిలి కాముకుడిని గర్వంతో ప్రవర్తించాను. చివరికి ఆలయ దీపాలకిచ్చే నూనెను కూడా అమ్ముకొని వేశ్యలతో కులికేవాడిని. పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించాను. నేను చేసిన ఈ ఘోర పాపములకు నరకంలో భరింపరాని శిక్షలనెన్నింటినో అనుభవించాను. నానావిధ నీచ యోనులలో జన్మించాను. నీచాతి నీచమైన అనేక జన్మలనెత్తాను. చివరికి బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తాను. నా ఈ పాపాలను తొలగి ముక్తిని పొందే మార్గమే లేదా? సెలవీయండి స్వామి అని బ్రతిమాలాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతులను పొందుట. బ్రహ్మరాక్షసులు పడుతున్న పశ్చాత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి, పాపులారా, మిమ్ము పుణ్యాత్ములుగా చేసే భారం నాది. రండి, నాతో వచ్చి కార్తీక స్నానం చెయ్యండి, మీ సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్పి ఆ ముగ్గురు రాక్షసులను కావేరీ నది తీరానికి తీసుకొని పోయాడు. కావేరీ నదీ తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తానే ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షసులు ముగ్గురిని ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు. అముకుదాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానం ఆచరించి తత్ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోశాడు. స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు. వారి దోషాలు పాపాలు అన్నీ తొలగిపోయాయి. వెంటనే వైకుంఠ ప్రాప్తి నొందారు. వింటివే విదేహరాజా, కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారు 10,000 యజ్ఞాల ఫలితాన్ని పొందగలరు. కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరీ స్నానం చేయాలి. కావేరీ నది కాకపోతే ఏ నదిలోనైనా తప్పక కార్తీక మాస స్నానం చేయాలి. అట్లు చేయని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై 10 జన్మల వరకు నీచ యోనులలో జన్మించి చివరకు ఊరపందులుగా పుడతారు. కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. అట్టి కార్తీక మాస ప్రాతస్నానాచరణలో జీవుడు ముక్తి నొందుతాడు అని చెప్పాడు. 3వ అధ్యాయం సమాప్తం. 4వ అధ్యాయం. జనకుడు ఇంకా తన సందేహాలను ఇలా చెబుతున్నాడు. వశిష్ఠ మహర్షి, మీరింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పారు. ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలో, ఏ సంకల్పం చెప్పుకోవాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచెప్పండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు ఇంకా ఇలా చెబుతున్నారు. ఓ జనకరాజా, సమస్త పాపాలను హరించేది, అగణ్య పుణ్యాలను ప్రసాదించేది అయిన ఈ కార్తీక వ్రతానికి నిర్దిష్టమైన సంకల్పం అనేది ఏదీ లేదు. ఈ కార్తీక మాస వ్రతం వలన పోయినంతటి పాపం ఇంకను ఈ లోకంలో ఉదయించనే లేదు. కావున ఈ వ్రత ధర్మాలను తత్ఫలితాలను బోధిస్తాను విను. కార్తీక మాసంలో సాయంకాలమందు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. అది ఇంతయని చెప్పుటకు అలవి కాదు. శివాలయ గోపుర ద్వారమందు కానీ శిఖరమందు కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వల్ల సర్వ పాపాలు నశించిపోతాయి. అయితే దీపారాధన ఆవు నేతితో కానీ నువ్వుల నీరుతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ సమర్పించాలి. అట్టి దీపారాధన చేసిన వాళ్ళు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు. ఇదంతా కార్తీక మాసంలో శివాలయంలో చెయ్యాలి. ఏమీ చేయలేని వారు చివరకు ఆముదపు దీపాన్నైనా సమర్పిస్తే అత్యంత పుణ్యపాత్రులవుతారు. చివరకు గొప్ప కోసం బడాయి కోసం ఆడంబరంతో దీపారాధన చేసిన పుణ్యాత్ములవుతారు. ఈ కార్తీక మాస దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మరి దీనికి ఉదాహరణగా ఒక మంచి కథ చెబుతాను వినుము అంటూ చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకరు ఉన్నారు. అతడు అత్యంత ధనవంతుడై కుబేరుని మించిన ఆస్తితో తులతూగేవాడు. ఎంత ఉంటే ఏమి, ఆ రాజుకు సంతానం లేదు. సంతానలేమితో అతడు కృంగి కృషించిపోసాగాడు. సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చేయసాగాడు. కొంతకాలానికి పిప్పలుడనే మహర్షి వచ్చి, రాజా,
సంతానం కోసమైతే నీవింతటి ఘోర తపస్సు చేయనవసరం లేదు. కార్తీక మాసంలో శివప్రీతికై కార్తీక వ్రతం ఆచరించాలి. శివప్రీతికై వ్రతం ఆచరించి బ్రాహ్మణులకు దీపదానాలతో దక్షిణలతో సంతృప్తిని గావించాలి. అటు చేస్తే చాలు నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. పిప్రుడు చెప్పినట్లు ఆ పాంచాలరాజు తన రాజ్యమునకేగి కార్తీక వ్రతం ఆచరించాడు. బ్రాహ్మణులకు దీపదాన దక్షిణలతో సంతృప్తులను గావించాడు. శివుడు ప్రీతిపాత్రుడయ్యాడు. ఆ మరుసటి నెలలోనే కార్తీక వ్రత మహత్యం వలన మహారాణి నెల తప్పింది. ఒక మంచి శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది. రాజదంపతుల ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడయ్యాడు. లేక లేక కలిగిన పుత్రుడవటం వల్ల అతనిని అతి గారాభంగా పెంచసాగారు. అతి గారాభం వలన శత్రుజిత్తు అనేక దురలవాట్లకు లోనయ్యాడు. పెద్దలను గౌరవించేవాడు కాదు. తల్లిదండ్రులను లక్ష్య పెట్టేవాడు కాదు. పరస్త్రీ రక్తుడై వేషాంగన లోలుడయ్యాడు. భక్తి ప్రపత్తులు అసలే లేవు. మంచి చెప్పబోతే మట్టు పెడతానంటాడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్నట్లుగా ఆడింది ఆటగా పాడింది పాటగా జీవించాడు. అతి స్వేచ్ఛాయుతుడై అన్ని దుర్గుణాలు అలవాటయ్యాయి. అటువంటి శత్రుజిత్తుకు ఒకనాడు ఒక అద్భుత సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణ భార్య ఎదురయ్యింది. ఆమెను చూసి మోహంలో పడ్డాడు. శత్రుజిత్తు యువరాజు కావడం వల్ల మీదు మిక్కిలి రాకుమారుడు అవడం వల్ల అతని అందానికి ఆమె పరవశించిపోయింది. మాటలు కలిశాయి. ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇంకేముంది, ఆమె రోజు రాత్రివేళ తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాకుమారిని కలిసి సురత క్రీడలలో తేలిపోయేది. జారత్వం చోరత్వం ఎంతకాలం దాగుతాయో. ఎలాగో ఈ భాగోతం ఆమె భర్తకు తెలిసింది. ఉగ్రుడైపోయాడు అతడు. ఎలాగైనా వీరిద్దరిని హతమార్చాలనుకుని పదునైన కత్తినొక దానిని చేతపట్టి వీరిద్దరిని ప్రత్యక్షంగా చూసిన తర్వాతనే నరికివేయాలనుకున్నాడు. యువరాజు శత్రుజిత్తుకు గాని జారినికి గాని ఇదేమీ తెలియదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జారిని భర్తకు ఆ అవకాశం రానే వచ్చింది. ఓ కార్తీక సోమవారం పౌర్ణమి నాటి రాత్రి శత్రుజిత్తు జారిని ఇద్దరు తమ సురత క్రీడలకై ఒక పాడుబడిన శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. పౌర్ణమి నాటి రాత్రి అందరూ భజన కార్యక్రమంలో ఉండగా వీరిరువురు సంకేత స్థలంలో కలుసుకున్నారు. పాడుబడిన శిథిలావస్థలో ఉన్న శివాలయం కావడం వల్ల అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించకపోవడంతో ఆమె తన చీర కొంగును చింపి చిన్న వత్తిగా చేసింది. రాకుమారుడు ఎక్కడి నుండో కొంచెం ఆముదను తెచ్చాడు. ఆ ఆముదంతో వారిద్దరూ కలిసి తంటాలు పడి ఎట్లాగో దీపాన్ని వెలిగించారు. ఇదంతా తెలుసుకున్న బ్రాహ్మణుడు కత్తి పట్టుకుని శివాలయాన్ని చేరాడు. వారిద్దరూ సురత క్రీడలో మైమరచి సుఖించుచుండగా తన చురకత్తితో ముందుగా శత్రుజిత్తు తల తెగనరికాడు. అనంతరం భార్యను తెగనరికి చివరకు జీవితంపై విరక్తి నొంది తాను కూడా అదే కత్తితో తల నరుక్కొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా ముగ్గురు అక్కడికక్కడే నెత్తుటి మడుగులో మరణించారు. వారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాశహస్తులై వారి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే శివదూతలు కూడా ఏతించారు. శివదూతల ఆ జారిని రాకుమారుణ్ణి విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు ఈ బ్రాహ్మణుడిని నరకానికి తీసుకుపోసాగారు. అంతటా బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, ఇదేమి న్యాయం? దుష్టులకు శివ సాన్నిధ్యము, భక్తులకు యమలోకమునా అని ప్రశ్నించాడు. అందుక శివదూతలు, ఓ ఈ బ్రాహ్మణుడా, నేడు కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. తెలుసో తెలియకో వీరిద్దరూ శివాలయంలో అందున శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు. అత్యంత పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు ఎటువంటి వారైనను దీపారాధన చేస్తే వారికి కైవల్య ప్రాప్తి సిద్ధించునని నీకు తెలియను కదా. అటువంటి వారి పాపాలు నివృత్తి అవుతాయి కదా. ఆ విధంగా వీరిద్దరూ తమ తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాత్ములయ్యారు. మరి నీవు ఇంతవరకు సంపాదించుకున్న పుణ్యాన్ని అంతనూ పోగొట్టుకుని పాపాత్ముడైనావు. ఎందుకంటే దీపారాధన చేసిన పుణ్యాత్ములను వధించిన పాపానికి నీవు పాపాత్ముడు అయినావు. అందుకే నీకు నరక ప్రాప్తి, వీరికి కైలాస ప్రాప్తి కలిగినది అని విశ్లేషించాడు. అంతటా యువరాజు కల్పించుకొని, దూతలారా, దోషులము మేము, మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన వాడతడు. దోషులకు కైవల్య ప్రాప్తి, పుణ్యాత్ములను చేసినందుకు అమాయక బ్రాహ్మణునికి నరకలోక ప్రాప్త, ఇదెంత మాత్రమో భావ్యము కాదు.
కార్తీక మాస పౌర్ణమి సోమవారం అత్యంత పుణ్యప్రదమైతే అంతటి పుణ్యాన్ని మాకు ప్రసాదించిన ఆ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు. మాకింతటి పుణ్యం రావడానికి కారణం ఆ బ్రాహ్మణుడే కదా. మీకు దీపారాధన పుణ్యమే ముఖ్యమైనచో మేము వత్తి తైలముల పుణ్యమును మేముంచుకొని దీపారాధన చేసిన పుణ్యాన్ని ఈ బ్రాహ్మణుడికి దారపోస్తున్నాము చూడండి అంటూ దారబోయగా ముగ్గురు పుణ్యాత్ములైపోయారు. యమదూతల నుండి ఆ బ్రాహ్మణుడు కూడా విడిపించి ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయారా శివదూతలు. కావున జనకరాజా, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. కార్తీక మాసంలో నెల పొడుగునా దీపారాధన చేయువారు జ్ఞానులై మోక్షప్రదము పొందగలరు. కావున కార్తీక మాసమంతా శివాలయంలో దీపారాధన చేసి మోక్ష ప్రాప్తిని పొందుము అని దీవించాడు వశిష్ఠుడు. 4వ అధ్యాయం సమాప్తం.